లేకపోతే ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం? ఎందుకంటే ఢిల్లీ ఈజ్ నాట్ సో హ్యాపీ విత్ ద డెసిషన్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దట్స్ వాట్ ఐ వాస్ టోల్డ్. వసుదేవన్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న సీనియర్ అనలిస్టులకి, అదేవిధంగా టీడీపీ నాయకులకి, వీక్షకులకి, ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం. మొదట రాజశేఖర్ గారు ఓపెనింగ్ రిమార్క్స్లో ఏమన్నారంటే, ఈ 44 ఎకరాల భూ సేకరణని ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్తో పోల్చవచ్చు అన్నారు. అయితే నా ప్రశ్న ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్తో ఎందుకు పోల్చడం లేదంటున్నారు? ఢిల్లీలో లిక్కర్ స్కాము పాలసీ మార్చి వాళ్ళకి అనుకూలంగా తయారు చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మరి వారు ఎందుకు సెలెక్టివ్గా ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఒకటి. రెండవది, మనకు తెలుసు, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరావతిని రాజధానిగా చెప్పేటప్పుడు ఈ ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ అనేది పెద్ద చర్చ జరిగింది. ల్యాండ్ పూలింగ్ అంతిమంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సేకరించాలని అప్పట్లో కొంతమంది ల్యాండ్ ఫూలింగ్ కూడా అన్నారు. యు ఆర్ ఫూలింగ్ ద పీపుల్ అని కూడా అన్నారు, మీకు గుర్తుండే ఉంటుంది. కానీ ఆ రోజు తీసుకున్న పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది. వేలాది మంది రైతులకి పెద్ద ఎత్తున లాభం చేకూరుతుంటే మరి ఎందుకు మనకు అభ్యంతరం? అదేదో ఒక రాజకీయ నాయకుడి దగ్గరకు పోవడం లేదు. లేదా అక్కడ వేలాది మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళకి వాళ్ళ జీవితాలు బాగుపడే విధంగా ప్రభుత్వం వైపు నుంచి 25% భూమిని ఇవ్వడము, మిగతాది ప్రభుత్వం తీసుకోవడము. రాజశేఖర్ గారు విలువ కట్టినట్టుగా 25% భూమి 13 కోట్లు 12 కోట్లు మరి చాలా అతిశయోక్తిగా ఉంది వారు చెప్పింది. బట్ ఎనీవే, రైతులకు లాభం వచ్చింది అనుకోండి, వేలాది మంది రైతులకు లాభం చేకూరిస్తే దానికి ఎవరికైనా ఎందుకు అభ్యంతరం ఉండాలో నాకైతే అర్థం కావడం లేదు. ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఏమైంది? 2013 తర్వాత భూమి కొనుగోలు విషయంలో అర్బన్ ప్రాంతాల్లో అయితే 3 రెట్లు ఎక్కువ ఇవ్వాలా, రూరల్ ప్రాంతాల్లో అయితే మార్కెట్ రేట్ కంటే 6 రెట్లు ఎక్కువాలని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం చూసుకున్నప్పుడు ఎక్కువ రైతులకు పే చేయాల్సి ఉంటుంది. ఇంతకంటే మంచి పాలసీ ల్యాండ్ పూలింగ్ అనేది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ రోజు వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మళ్ళా 44,000 ఎకరాలు 40,000 ఎకరాలు తీసుకోవడం అంటే సుమారు 1,00,000 ఎకరాలు అయిపోతుంది రాజధాని ప్రాంతం అంతా కూడా. ఒక నిర్ణయం ఎందువల్లంటే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని, మీరు ఇందాక మీకు సమాచారం ఉందా అని ప్రశ్నించారు. మరి ఆంజనేయుడికి సమాచారం ఉండకపోవచ్చు, కానీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు కదా. కేబినెట్ నిర్ణయం ఏమిటి? సమిష్టి నిర్ణయం. నేను అన్నది మీకు వ్యక్తిగతంగా సమాచారం ఉందా అని అడగలేదు సార్. బీజేపీ శాసనసభ పక్షానికి సమాచారం ఉందా అని అడిగా. అది ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను అర్థమైంది నాకు. అంటే నేను జస్ట్ జోక్గా చెప్తున్నాను అంతే. నేనేమంటున్నా అంటే ఆ క్యాబినెట్ నిర్ణయం, వాట్ ఈజ్ మీన్ బై క్యాబినెట్ నిర్ణయం చెప్పండి వాసుదేవన్ గారు. అది సమిష్టి బాధ్యత లెక్కే కదా. క్యాబినెట్లో మా మంత్రులు కూడా ఉన్నారు కదా. కాబట్టి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత కూటమి నిర్ణయము, కూటమి మంత్రులు ఉన్నారు కాబట్టి అందరూ తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజాభిప్రాయాన్ని ఆలోచన చేసినప్పుడు నిర్ణయాలు వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి మనం హేస్టీగా డెసిషన్స్ తీసుకోవచ్చు కూడా. ఎందుకంటే భవిష్యత్తు అవసరాలు, అంతర్జాతీయ విమానాశ్రయము, లేదా ఇంకేదో సమస్యలకి తీసుకోవచ్చు కూడా నిర్ణయాలు. కానీ ప్రజల నుంచి అభిప్రాయం చూసిన తర్వాత ఇది నిర్ణయం కరెక్ట్ కాదేమో అని ఆలోచన కూడా రావచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, ప్రజాస్వామ్యంగా ఆలోచించే ప్రభుత్వం, ప్రజాభిప్రాయానికి అత్యంత విలువిచ్చే ప్రభుత్వం. కాబట్టి ప్రజల్లో ఏదన్నా వ్యతిరేకత అర్థమైంది, ప్రజలు ఇన్ ద సెన్స్ అపోజిషన్ ఒక ఎమ్మెల్యేనో లేదా అపోజిషన్ లీడర్ మాట్లాడితే కాదు, సహజంగా ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారని ప్రభుత్వానికి సమాచారం ఉంటే అఫ్ కోర్స్ ఒక అడుగు వెనక్కియడంలో తప్పు ఉందని అనుకో. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. ప్రభుత్వము, మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగము ప్రజల యొక్క అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం భవిష్యత్తులో. ఇప్పటికే పూర్తిగా వెనక్కి దగ్గర నిర్ణయం తీసుకునేది పక్కన పెడితే, బట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ రిగార్డింగ్ పర్టికులర్లీ ఈ మన అమరావతికి సంబంధించి, రాజధానికి సంబంధించి భవిష్యత్తు ఏం జరగబోతుంది మనం చూద్దాం. కానీ కొన్ని సమయాల్లో మనం చెప్తాం ఒక సామెత, థింక్ బిగ్ అండ్ డూ బిగ్ అని. పెద్దగా ఆలోచించాలా,
పెద్ద పనులు చేయాలా. రైట్. ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ సార్ ఆంజనేయ రెడ్డి గారు. మీరు చెప్పిన అన్నీ నేను విన్నాను, శాంతం సాకల్యంగా విన్నాను. మరి వై డిడ్ నాట్ యూ థింక్ బిగ్ వైల్ యువర్ రూలింగ్ సమ్ 3 న్యూ స్టేట్స్? ఆ రోజు 3 రాష్ట్రాలు మీరు బీజేపీ ఆధ్వర్యంలో మీరు రాజధానులు కట్టినప్పుడు ఎందుకు ఇంత బిగ్గా మీరు ఆలోచన చేయలేకపోయారండి? నేనేమంటున్నా అంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈ రాజధాని గురించే కదా ఏమండి ఉత్తరాఖండ్ ప్రస్తావిస్తారు. అక్కడ రాజధానుల నిర్మాణంలో ఏ రోజు ఎటువంటి సమస్య లేదు. అక్కడ ప్రభుత్వాలు భవిష్యత్ అవసరాలు ఏమున్నాయో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిర్ణయాలు తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయమే ఆ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు కూడా తీసుకోవాలనే ఒక రూల్ ఏమి లేదు. అటువంటి ఆలోచన కూడా ఉండవలసిన అవసరం లేదు. రూల్ లేకపోవచ్చు అండి, నేను మీతో అగ్రీ చేస్తాను. రూల్ ఉండకపోవచ్చు, కానీ హస్తి మస్కాంతర భేదం అయితే ఉండకూడదు కదా. ఒక చోట 1500 ఎకరాలు, ఇక్కడ 1,00,000 ఎకరాలు ఏంటి? పోనీ 30,000 ఎకరాలు ఆల్రెడీ తీసేసుకున్నారు కదా, దాంతో యూ కెన్ డూ మిరకల్స్. ఇవాళ 44,000 ఎకరాలు నెమ్మదిగా మీ జిల్లా దాకా పాకింది ఆ ఇండోసోలు, అక్కడ ఒక 8,000 ఎకరాలు తడదాకా తీసుకుపోండి, ఎవడు కాదన్నాడు? కడదాకా తీసుకెళ్ళండి, తడదాకా తీసుకెళ్ళండి. వాసుదేవన్ గారు, మీరు మొత్తం రాజధాని అనండి, అయిపోయింది, ప్రజలంతా హ్యాపీగా ఉంటారు. మీ అభిప్రాయాలు నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలు ప్రజాభిప్రాయము లేదా సమాజంలో ఉండే సీనియర్ ఆలోచన పరులు, థింకర్స్ లైక్ యూ, పబ్లిక్ థింకర్స్ లైక్ యూ, సీనియర్ జర్నలిస్ట్ లైక్ యూ, వాళ్ళ అభిప్రాయాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము ఒకవేళ కేబినెట్ లో ఏకపక్ష నిర్ణయం తీసుకున్నా కానీ తదనంతర అభిప్రాయాలు ఏమొచ్చాయి, మేధావులు పబ్లిక్ ఇంటలెక్చువల్స్ ఏం మాట్లాడుతున్నారు, భవిష్యత్తు అవసరాలు ఏ విధంగా తీర్చుకోవడానికి అవకాశం ఉంది, గన్నవరంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, మళ్ళా 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం. ఇవన్నీ కూడా చర్చనీయ అంశాలు, చర్చ ఉండొచ్చు కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత. బట్ ఏం జరగబోతుందో మనం చూద్దాము. దీనికి ఢిల్లీ మా పార్టీ ఆఫీస్ కానీ లేదా స్టేట్ బీజేపీ ఆఫీసులు కానీ లింక్ చేయడం సమంజసం అని అనుకోవడం లేదు. ప్రభుత్వము ఖచ్చితంగా సమస్యమేనండి, ఎందుకంటే మీరు కూటమిలో ఉన్నారు. యూ కెనాట్ డిసోన్ ద డెసిషన్ టేకెన్ బై ద క్యాబినెట్ సిన్స్ యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గవర్నమెంట్. We cannot disown, sir. Yes, you are right. You are 100% right. I cannot disown, but you can rethink on whatever decision taken by the cabinet after getting feedback from the public or from intellectuals or from the, senior journalists like you. రైట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్ళాం. కృష్ణాంజనేయులు గారు, కూటమి పార్టీలకు తెలిసి జరిగినట్టయితే మాత్రం దాని మీద క్లారిటీ రాట్లా.